మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళం మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అందరికీ అవసరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ రోజులలో చాలామందికి ముఖ్యంగా కోవిడ్ తర్వాత లాంగ్ కోవిడ్లో భాగంగా ఈ ఊపిరితిత్తుల కఫం పెరిగిపోయి ఇబ్బందిని కలిగిస్తూ ఉంది. దీనివల్ల అనేక సమస్యలు ఆఖరికి ఆక్సిజన్ తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయంటే ఈ సమస్యకి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇలాంటి మొండి కఫాన్ని బయటికి తెచ్చేటువంటి కొన్ని పద్ధతులను తెలుసుకుందాం. ఎప్పుడైనా మీ ఛాతీ బిగుతుగా అనిపిస్తూ ఆ మొండి కఫంతో పోరాడుతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుందా? అస్సలు ఎంతకీ తగ్గని కరగని ఆ తెగని ఈ చిక్కటి శ్లేష్మం, ఈ మ్యూకస్, ఇది మీ రోజువారీ పనులకి ఆటంకం కలిగజేస్తూ ఉందా? దీనికి పరిష్కారం చాలామంది రకరకాల మందుల మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే మళ్ళీ అవి సైడ్ ఎఫెక్ట్స్ కనుక చేస్తూ ఉంటాయి. అంటే హానికరమైన యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే స్టీరాయిడ్స్ కానీ ఇలాంటి వాటి వల్ల మళ్ళీ వాస్కులర్ నెక్రోసిస్ అంటే తుంటి జాయింట్లు దెబ్బతింటం ఇలాగ అనేక సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఇది చాలామందికి అనుభవం అవుతూనే ఉంది. కానీ ఇలాంటి ఔషధాల జోలికి వెళ్లకుండానే నిమిషాలలో ఈ కఫాన్ని బయటికి పంపేటటువంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇవి పూర్తిగా సహజమైనవి. ఆయుర్వేదంలో కఫం పెరగటానికి కఫదోషం అనేది ప్రధాన కారణం. ఇది తీవ్రం అవడానికి కొన్ని ఆచార వ్యవహారాలు తీవ్రమైన కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మన శరీరంలో వాతపిత్త కఫదోషాలు సమతుల్యంగా లేవనుకోండి, అప్పుడు ఈ సమస్యలన్నీ ఎక్కువైపోయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కఫాన్ని సహజంగా కరిగిస్తూ బయటికి పంపడానికి ఆఖరికి సైన్స్ ఆమోదించినటువంటి 2 విధానాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. ఆయుర్వేద పద్ధతులేవి, కానీ వీటి వెనక శాస్త్రీయత ఉంది. ఈ వివరాల్లోకి మనం వెళ్ళి వీటిని విపులంగా తెలుసుకుందాం. ముందుగా మందులు లేని పరిష్కారం శక్తివంతమైన ఆవిరి చికిత్స. దీని గురించి మీరు తెలుసుకోవాలి. కేవలం వేడి ఆవిరిని, నీటి ఆవిరిని పీల్చడం ద్వారా, స్టీమ్ ఇన్హలేషన్ ద్వారా మామూలుగా చాలామంది రిలీఫ్ పొందుతూ ఉంటారు. అయితే సంపూర్ణమైన పరిష్కారం దీంతో లభించదు. చాలామందికి ఇది అనుభవమే. అయితే చాలామందికి ఈ ట్రీట్మెంట్లో పూర్తి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి అంటే కేవలం వేడి నీటిని ఆవిరిలాగా పీల్చితే సరిపోదు. మళ్ళీ దీన్ని బాగా మనం పొటెంటైజ్ చేయాలి. అంటే ఆవిరి మాత్రమే పీలిస్తే ఈ మొండి చిక్కటి శ్లేష్మం పూర్తిగా విడిపోదు, పూర్తిగా బయటికి రాదు. అందుకే ఆవిరితో పాటు కఫాన్ని కరిగించే, ఇన్ఫెక్షన్స్ని ఎదుర్కొనే కొన్ని సహజ పదార్థాలను జోడించడం అవసరం. వీటిని ఉపయోగించి తయారు చేసేటువంటి ప్రత్యేక ఆవిరి ట్రీట్మెంట్ విధానం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆయుర్వేదంలో దీని ప్రాముఖ్యత ఏమిటనేది తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో స్వేదనం అనే ఒక ప్రక్రియ ఉంది, ఫర్మెంటేషన్. ఈ చికిత్సా విధానంలో వేడిని ఉపయోగించి శరీరంలో ఉండే వ్యర్థాలని, ముఖ్యంగా కఫదోషాన్ని బయటికి పంపించేటటువంటి విధానం ఉంది. అంటే ఈ కఫదోషం వల్ల ఏర్పడినటువంటి చిక్కటి శ్లేష్మాన్ని ద్రవ రూపంలోకి మారుస్తాం ఈ స్వేదనంతో. ఈ ప్రత్యేకమైన ఆవిరి ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది, కొన్ని మూలికలు వేసి ఆ వేడిని, ఔషధ గుణాలని ఆ నీళ్ళలోకి తీసుకొచ్చి ఆ నీళ్ళని శరీరంలోకి పంపించి ఆ ఆవిరి ద్వారా పంపినటువంటి ఈ మందుల్ని యాక్ట్ చేసేలా చేస్తాం. దీంతో శ్వాస మార్గాలు సిద్ధవుతాయి. అంటే శోధన అనేది జరుగుతుంది ఇక్కడ. ఈ ప్రత్యేకమైన ఆవిరి ట్రీట్మెంట్కి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. అంటే ఈ ట్రీట్మెంట్కి మామూలుగా ఏదో ఖరీదైన పరికరాలు అవసరం లేదు. కేవలం వేడి నీళ్లు, ఒక గిన్నె ఉంటే సరిపోతుంది. ఈ కఫాన్ని కరిగించే 4 అద్భుతమైన పదార్థాలు కూడా మీకు కావాలి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది పుదీనా ఆకుల గురించి. మింట్ లీవ్స్. కనీసం ఒక 10 నుంచి 12 పుదీనా ఆకుల్ని, ఫ్రెష్ వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. మీకు తెలుసు, పుదీనాలో మెంథాల్ అని ఒక సువాసన ఉండేటువంటి ఒక రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది ముఖ్యమైన భాగం. ఇది మీకు అడ్డుపడినటువంటి శ్వాస మార్గాల్ని తెరవడానికి సహాయపడుతుంది. అలాగే చిక్కటి కఫాన్ని మెంథాల్ విడగొడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ పుదీనాకి కటు రసం అనేది ఉంటుంది, ఉష్ణవీర్యం అనేది ఉంటుంది. అంటే శరీరంలో వేడిని ఉత్పన్నం చేసే గుణం ఉంటుంది. ఈ ఉండటం వల్ల ఇది కఫహార గుణాన్ని ప్రదర్శిస్తుంది. తర్వాత మనం ఉపయోగించాల్సిన పదార్థం తులసి ఆకులు, బేసిల్ లీవ్స్, హోలీ బేసిల్ లీవ్స్. సుమారుగా 10 నుంచి 12 తులసి ఆకుల్ని మీరు వాడుకోవాల్సి ఉంటుంది. తులసిని ఆయుర్వేదంలో పవిత్ర తులసి అంటారు, హోలీ బేసిల్ అంటారు. అంటే పవిత్రమైన మూలిక కింద శ్వాస వ్యవస్థని శుభ్రం చేసేటటువంటి, శక్తివంతం చేసేటువంటి అత్యుత్తమైనటువంటి ఔషధి కింద భావిస్తాం. తులసికి యాంటీమైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అంటే సూక్ష్మజీవుల్ని ఇది నిరోధిస్తుంది. అలాగే ఈ కఫం తయారవడానికి కారణమైనటువంటి హానికరమైన బ్యాక్టీరియాను కూడా ఇది ఎదుర్కొంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సైనస్ని శుభ్రం చేస్తుంది, వైరస్ని కూడా ఇది అంతం చేస్తుంది. ఇది తులసి ప్రత్యేకత. అంటే యాంటీబయాటిక్గా, యాంటీవైరల్గా, యాంటీ ఫంగల్గా ఇలాగ అనేక రూపాలుగా తులసి ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి యాంటీ మైక్రోబియల్ కింద ఉపయోగపడుతుంది. ఇది ఊపిరితిత్తులు అలాగే నాసిక మార్గాల్లో వచ్చేటటువంటి వాపుని, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. ఇక తర్వాతది సైంధవ లవణం, అంటే హిమాలయన్ సాల్ట్ అంటాం. 1 టీ స్పూన్ సైంధవ లవణం కూడా మనం ఉపయోగించాల్సి ఉంటుంది. మామూలు కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, సైంధవ లవణం వాడుతున్నాం కదా, లవణం అనేది ఆవిరికిలోకి రాదు కదా,
ఆ ఆవిరిలో కేవలం ఇవేమీ లేని ఒక వేడి తత్వమే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ సైంధవ లవణం ప్రత్యేకత ఏంటంటే వాలటైల్ ఆయిల్స్ ఉంటాయి. కానీ ఈ ప్రత్యేకమైన ఉప్పు శ్వాస మార్గాల్లో పేరుకుపోయినటువంటి చిక్కటి శ్లేష్మాన్ని కరిగించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది కఫం కరిగించడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఆయుర్వేదంలో సైంధవ లవణం అనేది వాతాహారం కింద పనిచేస్తుంది. అంటే ఎలర్జిక్ నేచర్ ఉండేటటువంటి కఫానికి వీటికి ఇది అత్యుత్తమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. అలాగే సైంధవ లవణం మరొక ప్రత్యేకత ఏంటంటే 3 దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇంకా ఫైనల్గా మనం దీనికి నీటి ఆవిరి ట్రీట్మెంట్కి వాడాల్సింది అల్లం, జింజర్. సుమారుగా ఒక అరంగుళం అల్లం ముక్కని తురిమి మీరు సిద్ధం చేసుకోవాలి. అల్లం గొంతు సంబంధిత చికాకును తగ్గిస్తుంది, ఇరిటేషన్ తగ్గిస్తుంది. ఇంకా ఇది ఎక్స్పెక్టోరెంట్ కింద పనిచేస్తుంది. అంటే కఫాన్ని బయటికి పంపే గుణం దీనికి ఉంటుంది. అంటే ఊపిరితిత్తుల్లో పెరిగిపోయినటువంటి కఫం సులభంగా బయటికి పోయేలాగా ఈ అల్లం చేస్తుంది. ఆయుర్వేదంలో అల్లాన్ని ఉష్ణవీర్య ద్రవ్యం కింద చెప్తాం. అంటే ఈ కఫాన్ని కరిగించేటువంటి మంచి పదార్థం. ఇప్పుడు ఉదాహరణకు చలికి ఏదన్నా ఒకటి గడగట్టింది అనుకోండి, నెయ్యి లాంటిది, మనం పొయ్యి మీద పెట్టినప్పుడు ఎట్లా కరుగుతుంది, అలాగా ఉష్ణవీర్యం వల్ల గడ్డగట్టినటువంటి ఆ కఫం కూడా కరుగుతుంది, కరిగి పలచగా బయటకు వచ్చేస్తుంది. మ్యూకస్ ప్లగ్స్ దీంతో క్లియర్ అవుతాయి. ఇక అతి ముఖ్యమైనది, మరి ఈ ఆవిరి ట్రీట్మెంట్ ఎలా సిద్ధం చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. ఒక పెద్ద గిన్నెలో ఆవిరి పీల్చడానికి సరిపడా నీళ్ళని బాగా మరిగించండి. అంటే కనీసం 10-15 నిమిషాలు బుడగలు వచ్చేలాగా మరగాలి. ఇప్పుడు నీరు మరుగుతున్నప్పుడు మంటను ఆపేయండి. ఆ తర్వాత దీంట్లో మనం సిద్ధం చేసుకున్నామే పుదీనా ఆకులు, తులసి ఆకులు, అలాగే 1 టీ స్పూన్ సైంధవ లవణం, హిమాలయన్ సాల్ట్, ఇంకా తురిమినటువంటి అల్లం కలపండి. ఈ మిశ్రమం లోపల ఉండేటువంటి నూనెలు కానీ గుణాలు కానీ దీంతో నీళ్ళలోకి వస్తాయి. అంటే బయటకు విడుదల అవడానికి ఒక గిన్నెని ఒక తువాల్తోటి 2 నిమిషాలు మూసి ఉంచండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఈ తువాల్ని తీసి మీ ముఖాన్ని గిన్నెని దగ్గరగా తీసుకురండి. అయితే వేడి ఆవిరితోటి మళ్ళీ మీ ముఖం కాలకుండా తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇప్పుడు మీ తల మొత్తం కూడా ఒక పెద్ద తువాలతోటి కప్పుకొని ఆవిరిని లోతుగా పీల్చడం మొదలుపెట్టండి. కఫం పూర్తిగా బయటికి రావడానికి ముక్కు, నోరు రెండింటి ద్వారా మీరు లోతుగా శ్వాస తీసుకోవాలి. ఈ ప్రక్రియని ప్రతిసారి కూడా 5 నుంచి 10 నిమిషాల పాటు రోజుకి 2 సార్లు మీరు చేయాల్సి ఉంటుంది. ఇది చిక్కటి కఫాన్ని విడగొట్టేసేసి సైనస్ల నుంచి, ఊపిరితిత్తుల నుంచి దాన్ని ఆ కఫాన్ని బయటికి పంపించేస్తుంది. సిఓపిడి దగ్గర నుంచి అనేక అలర్జిక్ కాఫ్ వరకు అనేక సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం. ఇక తర్వాత అది శ్వాస వ్యవస్థకి కొత్త శక్తినిచ్చేటువంటి శ్వాస పద్ధతి కూడా దీంతో కంబైన్ చేయాల్సి ఉంటుంది మీరు. అంటే ఇది 2వ విధానం. ఇది శాస్త్రీయంగా మంచి ప్రూవ్ అయినటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్. అంటే డీప్ ఎక్స్పాన్షన్ ఇన్హేలింగ్ టెక్నిక్ అంటారు దీన్ని. దీంట్లో ఈ విస్తరణ అనేది సాధ్యం అవుతుంది. అంటే శ్వాస వ్యవస్థ మొత్తం లోపల మార్గాలన్నీ విస్తరిస్తాయి. ఇది ఊపిరితిత్తుల్లో చిక్కుపోయినటువంటి ఆ మొండి కఫాన్ని పైకి కదిలేలాగా చేసి దాన్ని సులభంగా బయటికి తీయడానికి వీలు కల్పిస్తుంది. ఈ పద్ధతిని ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ముందు కుర్చీలో హాయిగా నిటారుగా కూర్చోండి. మీ భుజాలు అంటే షోల్డర్స్ ఉంటాయి కదా, ఈ రిలాక్స్ అంటే తేలిక చేసి మీరు కూర్చోవాలి, బిగుసుకొని ఉండకూడదు. తర్వాత ఈ ముక్కు ద్వారా లోతుగా గాలిని పీల్చండి. ముక్కు ద్వారా లోతుగా గాలిని పీల్చాలి. ఈ లోతైన శ్వాస అనేది మీ ఊపిరితిత్తుల అడుగు భాగాల వరకు వెళ్ళాలి. అలాగా మీరు పీల్చాలి. అప్పుడు ఏమవుతుంది, ఊపిరితిత్తులు మొత్తం కూడా గాలితో నిండుతాయి. ఇప్పుడు 2వ స్టెప్ ఏంటి, గాలిని లోపల ఒక 3 నుంచి 4 సెకండ్ల పాటు ఆపాలి. ఇలాగ ఆపడం వల్ల ఊపిరితిత్తుల్లో ఒత్తిడి అనేది పెరుగుతుంది. అంటే ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఈ పెరిగిన ఒత్తిడి ఏం చేస్తుంది, కఫాన్ని వదులు చేసేస్తుంది, అంటే లూజన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక మోరీ ఏదన్నా అడ్డుకుపోయింది అనుకోండి, అప్పుడు ఒక వ్యాక్యూమ్ లాంటి రబ్బర్ దాంతో కొడతాను చూసారా, అప్పుడు వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోయి ఆ లోపల అడ్డుకుపోయిందంతా క్లియర్ అవుతుంది చూసారా, ఇది అంతే, ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఆ తర్వాత 3వ స్టెప్పు, ఆ తర్వాత నోటిని ముడుచుకొని క్యాండిల్ని అంటే దీపం ఊదుతామే ఏదైనా ఆపాలన్నప్పుడు అలాగే దీపం ఊదుతున్నట్టుగా గాలిని బలంగా నెమ్మదిగా బయటికి వదలాలి. ఇది ఇక్కడ ముఖ్యమైన టెక్నిక్. మొత్తం ఊపిరితిత్తులను మొత్తం ఎంప్టీ చేసేయాలి. ఈ ప్రక్రియని 5 నుంచి 7 సార్లు రిపీట్ చేయండి, పునరావృతం చేయండి. ఈ పద్ధతి చేస్తున్నప్పుడు మీకు శరీరం లోపల ఉండేటువంటి కఫం పైకి కదులుతున్నట్టుగా, సులభంగా బయటికి వస్తున్నట్టుగా, రావడానికి సిద్ధమవుతున్నట్టుగా మీరు డెఫినెట్గా అనుభూతి కూడా చెందుతారు. అయితే దీని వెనక మరి శాస్త్రీయత ఏమిటనేది తెలుసుకోవాలి. ఈ శ్వాస పద్ధతి చాలా ప్రభావవంతంగా పనిచేయడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. గాలిని పీలుస్తాం కదా, 3 నుంచి 4 సెకండ్లు ఆపుతాం కదా, అప్పుడు ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి ఆ గాలి పీడనం అంటే లంగ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఈ ఒత్తిడి పెరుగుదల అనేది ఏం చేస్తుంది అంటే సీలియరీ మూమెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఊపిరితిత్తులో ఉండే వెంట్రుకల లాంటి ఆ నిర్మాణాలని కదిల్చేటువంటి ప్రక్రియని ఇది ఎన్హాన్స్ చేస్తుంది.
అంటే ఆ వేగాన్ని పెంచుతుంది. దీంతో లోతైన ఆ శ్వాస మార్గాలు అంటే డీపర్ ఎయిర్వేస్ నుంచి కూడా కఫం బయటకు వచ్చేస్తుంది. అంటే సీడరీ మూమెంట్స్ ద్వారా వాటికి స్టిమ్యులేషన్ లాగా ఈ మనం గాలిని ఆపటం అనేది సహాయపడుతుంది. అలాగే ఈ టెక్నిక్ అనేది శ్వాసకు తోడ్పడే కండరాలు ఉంటాయి కదా, లంగ్ మజిల్స్, వాటిని కూడా స్ట్రెంథన్ చేస్తుంది. దీంతో కఫాన్ని మరింత సమర్థవంతంగా, ఎఫెక్టివ్గా, వేగంగా బయటికి పంపడానికి వీలవుతుంది. ఈ పద్ధతిని ఆయుర్వేదంలో ప్రముఖంగా చెప్తారు. అంటే డీప్ బ్రీతింగ్ టెక్నిక్ అంటారు, శ్వాస నియంత్రణ. దీంట్లో ఆ శ్వాస మార్గాల శుద్ధికి ఇది ప్రాధాన్యత అనేది ఉంటుంది దీంట్లో. ఇక ఈ రెండు కలిస్తే అప్పుడు మంచి పూర్తి ఫలితం ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అంటే ముందు మనం ఆవిరి ట్రీట్మెంట్ చెప్పుకున్నాం కదా, ప్రత్యేకమైన ఆవిరి ట్రీట్మెంట్, ఇంకా ఈ డీప్ ఎక్స్పాన్షన్ ఎక్స్హలేషన్ టెక్నిక్, ఈ రెండు కలిపి మీరు చేస్తే అప్పుడు కొన్ని నిమిషాల్లోనే కఫం తేలిగ్గా కరిగిపోతుంది. చిక్కడి కఫం కరిగిపోయి అది పైకి కదిలి సులభంగా బయటికి పోవడం జరుగుతుంది. ఈ సహజమైన విధానాలు మీ ఊపిరితిత్తుల్ని, సైనస్ని వెంటనే క్లియర్ చేసేస్తాయి. దీంతో మీరు స్వేచ్ఛగా ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోగలుగుతారు. మీకు జలుబు, దగ్గు లేదా చిక్కటి కఫం సమస్య ఉంటే మందుల కోసం ఎదురు చూడకుండా ఈ శక్తివంతమైన పద్ధతిని ట్రై చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇది అద్భుతమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఇతరులు ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ సమాచారాన్ని వాళ్ళతో కూడా పంచుకోండి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. చాలామంది శ్వాస సమస్యలకు పరిష్కారం కోసం రసాయనాలు కలిసినటువంటి కృత్రిమ ఔషధాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే మన ఇంట్లో, మన చుట్టూ ఉండే ప్రకృతిలో దొరికేటటువంటి సహజమైనటువంటి ఔషధాల్లో గుణాలు ఉండేటటువంటి ఆ తులసి, అల్లం ఇలాంటి ఆయుర్వేద మూలికలు శక్తిని, అలాగే మనకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అన్నిటికీ మించి సురక్షితమైనవి, అన్నిటికీ మించి సైన్స్ ఆమోదించినటువంటి అనేక గుణాలు వీటిలో ఉన్నాయి. కాబట్టి చాలా మంచిది. అంటే ఈ చిక్కడి కఫాన్ని కరిగించడానికి ఈ రెండింటి పద్ధతుల్ని కంబైన్ చేసి చూడండి. మీ ఊపిరితిత్తులు పూర్తి ఆరోగ్యంతో తిరిగి తయారవుతాయి. ఈ రెండు పద్ధతుల్ని అనుసరించడం ద్వారా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్వేచ్ఛతోటి కూడినటువంటి ఆరోగ్యవంతమైన శ్వాసని మీరు తీసుకోగలుగుతారు. దీంతో మీ శరీరం సహజంగా తాను శుభ్రం చేసుకునే శక్తిని పొందుతుంది. ఈ సహజ మార్గాన్ని మీరు ఎంచుకుంటే మీరు ఆరోగ్యవంతమైన జీవన శైలిని మీరు గడుపుతున్నట్టే. ఇక మీ ప్రతి శ్వాస, ప్రతి క్షణం తేలిగ్గా, చాలా హ్యాపీగా, చాలా సౌకర్యవంతంగా మారుతుంది. ఇది మీ జీవనశైలిలోనే ఒక పెద్ద మార్పును తీసుకొచ్చే అద్భుతమైనటువంటి అవకాశం. ఎలా ఉందో మీరు వాడి చూసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.